హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మేము తెక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రీమియం రిసార్ట్లో స్టే చేసాము. సో ఆ రిసార్ట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హోటల్ది ఫ్రంట్ వ్యూ. మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రిసెప్షన్. ఎందా వెల్కమ్ డ్రింక్? ఏమి ఇచ్చినావు వెల్కమ్ డ్రింక్లో? వావ్, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గ్రీన్వుడ్స్ కౌంటీ టెక్కడీలో చెక్ ఇన్ అయిపోయినామండి. ఇవే ఇక్కడ ఉన్న కాటేజెస్. మేము ఆ సైడ్ నుంచి అంతా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. మా కాటేజ్ వచ్చేసి ఇది. ఈ కాటేజ్ పేరు వచ్చేసి కాననా. సో ఇక్కడ నాకెల్గా 1 2 3 4 మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. మాకు ఇది ఇచ్చారు. 501 వచ్చేసి మాది. మేము వచ్చే ముందు ఇక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ బయట సిట్అవుట్కి 2 చైర్స్ ఇచ్చారు. మా పెద్ద మనిషి కూర్చున్నాడు ఇక్కడ. మళ్ళీ ఇది వచ్చేసి ఒక క్యాబినెట్. ఇందులో లాకర్ కూడా ఉంది. అంటే ఇదేమంటుంది దీన్ని, గోద్రేజ్ది లాకర్ ఉంది. ఐరన్ బాక్స్, మళ్ళీ స్లిప్పర్స్, ఎక్స్ట్రా పిల్లో. ఇక్కడ వచ్చేసి ఐరన్ టేబుల్ ఉంది. ఇక్కడ మా లగేజ్ పెట్టుకున్నాం ప్రస్తుతానికైతే. ఇది వచ్చేసి ఇక్కడది బాత్రూమ్. సో స్నానంకి సపరేట్గా ఎంక్లోజర్ ఇచ్చారు ఇక్కడ. షాంపూ, ఇంకేంటంటే షవర్ జెల్, హెయిర్ డ్రయర్, ఇంకా టాయిలెటరీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి నేను. సో బాత్రూమ్ కవర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మాకిచ్చిన బెడ్, కింగ్ సైజ్ బెడ్. ఇది టీవీ ఉంది, ఏసీ ఉంది. మోస్ట్లీ ఏసీ అవసరం రాదండి, ఎందుకంటే చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్. ఆల్మోస్ట్ ఆల్ మనము పెరియార్ టైగర్ రిజర్వ్కి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్స్ ఉందనుకుంటా. సో రేపు మార్నింగ్ మేము బోటింగ్కి వెళ్తాము. ఇక్కడ మళ్ళీ టీ కాఫీ చేసుకోవడానికి కెటిల్ ఇచ్చారు. మళ్ళీ ఇది వాళ్ళు చార్జబుల్ అన్నారు, అంటే మనం యూజ్ చేసుకుంటే. సో ఒక విండో, పెద్ద విండో. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మేము వెళ్ళిన ప్లేసెస్లో ఇది వచ్చేసి మేము అంటే వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ హోటల్ మేము తీసుకున్నాం ఈసారి. అంటే నేను చెప్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి పర్ డే ఆల్మోస్ట్ ఆల్ 9,000 ఏమో చేంజ్ పడింది. అంటే మేము డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసాము. అదే వేరే booking.com కానీ అగోడా కానీ అక్కడ వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ 10-11,000 చూపిస్తుంది.
సో అక్కడ మాకు ఒక 2000 సేవ్ అయిపోయింది. మేము ఏమనుకున్నామంటే ఒకసారి అయినా కొంచెం మంచి హోటల్లో, అంటే కొంచెం లగ్జరీ హోటల్లో ట్రై చేద్దామని అనుకున్నాం. మళ్ళీ తెక్కడిలో ఇది ఒక హోటల్ ఉంది, మళ్ళీ బ్లాంకెట్ స్పా అనేది ఒక హోటల్ ఉంది, ఇంకా స్పైస్ విలేజ్ తెక్కడి అని ఒకటి ఉంది. అవి కొన్ని ప్రీమియం హోటల్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది ప్రీమియం హోటల్లో మేము వచ్చాము. సో ఈ ప్రాపర్టీ వాళ్ళకి మున్నార్లో కూడా ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఆ నేమ్ వచ్చేసి మున్నార్ డేల్. సో వాళ్ళదే ఇది ఒక వన్ ఆఫ్ ది హోటల్ ఇన్ తెక్కడి అనమాట. మొత్తం మీరు చూడొచ్చు నా సైడ్ అంతా మొత్తం ఇది ఒక చిన్న హిల్ అనమాట. హిల్ పైన వీళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేశారు. నా సరౌండింగ్స్లో మీరు చూడవచ్చు చాలా గ్రీనరీ, అంటే ఇంకా న్యాచురల్ ట్రీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏమేమో యాక్టివిటీస్ ఉందని అన్నారు. వాళ్ళు ఒక బ్రౌషర్ ఇచ్చారు నాకు. సో అది చూడాలి. సమ్ కుకింగ్ డెమాన్స్ట్రేషన్, మళ్ళీ సమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నారు. సో నేను ఇంకా మిగతా అని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మాకు కాంప్లిమెంటరీగా హై టీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మా రిసార్ట్కి ఇలా కొంచెం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్టివిటీ. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే టీ సర్వ్ చేసే ప్లేస్. సో కేరళలో ఏంటిదంటే టీ షాప్స్ని తట్టుకాడ అంటారనమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాం. టుట్టు అదెంత చేయవ పరంపురియా? ఓకే. సో ఇది మా టేబుల్ చాయ్ కాఫీకి. మా వైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. మేము 2 చాయ్ ఇంకొక పాలు ఆర్డర్ చేసాము. ఇంకా ఇక్కడ ఒక ఫేమస్ స్నాక్స్ ఉంటుంది పరంపూరి అని, అది కూడా వస్తుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పిన స్నాక్ వచ్చేసి ఇదే పరంపూరి. పరం అంటే బనానా, పూరి అంటే మనకు తెలిసిందే కదా బజ్జీ టైప్ లాగా. సో ఈ స్వీట్ బనానాని వీళ్ళు ఇట్లా బజ్జీ టైప్ లాగా చేసి సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మస్ట్ ట్రై అనమాట. కేరళలో ఇది కేరళలో మాత్రమే దొరుకుతుంది మీకు. ఇంకా నా టీ అయిపోయింది ఆల్రెడీ. మా వైఫ్ తీసుకుంటుంది. హలో గాయ్స్, దర్శిత్ హ్యావింగ్ హిస్ మిల్క్. మా మిల్క్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా చాయ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో మేము ఒకసారి ఈ రిసార్ట్ ఒక రౌండ్ వేసుకొని వస్తాము. మళ్ళీ నేను కొద్దిసేపు బయటికి కూడా వెళ్ళి మన చుట్టుపక్కల ఏముందో ఎక్కడిలా చూసి వస్తాను. ప్రస్తుతానికైతే ఇదే గైస్, ఇంకేం లేదు అప్డేట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ టైంలో మా రూమ్ వ్యూ. ఇప్పుడు టైం 6 అవుతుంది. మా ఫ్రెండ్స్, నేను మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. సన్సెట్ అవుతుంది నా బ్యాక్గ్రౌండ్లో. మీరు చూడగలుగుతారో లేదో, నాకైతే ఇక్కడ క్లియర్గా విజిబుల్ ఉంది. aroma, olive aroma, okay? Flavor of aroma. That's one close and about 2 seconds. That will come aroma. Close. Please. Just wait. 2 minutes, just open. Just aroma.
అది తారడి మార్నింగ్ 7:30కి పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉన్న బోటింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ తిరిగి మా రూమ్కి వచ్చాము. మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉండేదన్నమాట. This is masala omelette. English breakfast. English breakfast. That's two, and then My husband's favorite omelette. సో ఇక్కడున్న ఇండోర్ గేమ్స్ అండి, పిల్లల కోసం ఇంకా పెద్దల కోసము. స్నేక్స్ అండ్ లాడర్స్, క్యారమ్ బోర్డ్స్, బాబు దర్శు కమ్, దర్శు, దర్శ్ కమ్ కమ్ కమ్డా. సో ఇక్కడ వీళ్ళకి జిమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. హలో గైస్, yeah Darshu, Darshu catch.
ఈ రిసార్ట్లో ఉన్న స్టే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకా మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.